ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది కదా. ఇట్లాంటి కీలకమైన సమయంలో అమెరికాకు సంబంధించినటువంటి ఒక పర్సన్, ఒక విశ్లేషకుడు, ఆయన పేరు కార్ల్సన్, ట్రంప్ మామకు చాలా దగ్గర పర్సన్. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపగలిగే ఒకే ఒక శక్తి భారత్ దగ్గర ఉంది. అదేవిధంగా యుఏఈకి సంబంధించినటువంటి ఒక డిప్లొమాట్ చాలా క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి. సో దీన్ని బట్టి మన భారతదేశము తన డిప్లొమసీని, తన పేషెన్స్ని, తన చాకచక్యాన్ని, తన రాజనీతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలతోని ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎందుకు మరి నరేంద్ర మోడీ గారు చెప్తే యుద్ధం ఆగిపోతుంది, ఎందుకు మరి ఇండియా ఇన్వాల్వ్ అయితే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసానంటే, మీరు అమెరికా ఇండియా మీద మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు, క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని చెప్పి ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఇండియా ఎక్కడ కూడా అమెరికాకు తలంచలేదు. సరే, ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుకుంటుంటే వాళ్ళ వాళ్ళు పెడుతుంటారు, ప్లకార్డులు పట్టుకొని బయట కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడుకోవడానికి, ప్రజల దగ్గరికి వాళ్ళ మొహాలు చూపించుకోవడానికి ఏం కంటెంట్ లేదు కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని బయటకు వస్తూ ఉంటారు వాళ్ళు. రష్యాతో ఆయిల్ ఒప్పందాలు చేసుకుని రష్యాతో పాటుగా పనిచేస్తూ ఇరాన్, ఇజ్రాయిల్తో కూడా భారతదేశం చాలా న్యూట్రల్ స్టాండ్ తోని మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. కేవలం ఈ సత్సంబంధాల వల్ల మాత్రమే ఇండియా ఇన్వాల్వ్ అయితే ఈరోజు వార్ ఆగిపోతుంది అన్నటువంటి కామెంట్స్ విశ్లేషకుల నుంచి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసినప్పటికీ కూడా భారతదేశం లాంటి కంట్రీకి మాత్రం మీరు మీ ఆయిల్ ట్యాంకర్స్ సంబంధించిన షిప్లని హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఇరాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. సో ఇప్పటికీ కూడా ట్రంప్ మామకు అర్థమవుతుంది, ఆయన ఏమనుకుంటే హార్డ్లీ 2 వారాలు 3 వారాలు యుద్ధం కంప్లీట్ అయిపోతుంది, ఇరాన్ చిన్న దేశం కదా, వీళ్ళు మనల్ని ఏం చేస్తారని చెప్పి. ఈ 2 వారాలు 3 వారాలు అని ట్రంప్ మామ క్యాలిక్యులేట్ చేసుకున్న క్యాలిక్యులేషన్ కి దాదాపు 20 సంవత్సరాలకు పైపడి, అంటే 2 దశాబ్దాలకు పైపడి ఇరాన్ ప్రిపేర్డ్ గా ఉంది ఈ యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే అమెరికా చెప్తున్న సాకు ఏదైతే ఉందో, అణుబాంబులు తయారు చేస్తున్నారు, న్యూక్లియర్ వ్యవస్థను వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు అని చెప్పి ఏదైతే బయటికి చెప్తున్న సాకు ఏదైతే ఉందో అది నిజం కాదు. కేవలం ఆయిల్ ఇంధన వ్యవస్థ మీద పటుత్వం కోసం, ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే ఒక అధికార కాంక్ష, ఒక అహంకారం కోసం మాత్రమే యుద్ధం జరుగుతుంది. అయితే ఇది నిజంగానే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అని చెప్పేసారంటే అది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కూడా యుద్ధంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము దీంట్లో పార్టిసిపేట్ చేయము అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు ట్రంప్ మామకి. సో ఇంకో 4 వెయిట్ చేస్తే కానీ మనకు ముందు ఏం జరగబోతుందని ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. లెట్ us వెయిట్ అండ్ సీ. జై శ్రీరామ్, జై భారత్.